ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా వెలసిల్లే నర్సరావుపేట. సమగ్ర వార్తా సమాహారంతో ప్రతిపూట. వే న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జనవరి 19న విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం చేద్దాం. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పిలుపు. రొంపిచెర్ల మండల స్థాయి ఆర్ధమాంధ్ర పోటీలకు ఏర్పాట్లు సిద్ధం. ఎంపీడీఓ మ్యాథ్సు బాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వును చూడాలన్న ఉద్దేశంతో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ రోజు 3,000 రూపాయలకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక డబ్బులు పెంచడం జరిగిందని నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. నర్సరావుపేట పట్టణంలోనే స్థానిక 4వ వార్డు పనసతోటలో ఆదివారం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని పెన్షన్దారులకు 3,000 పెన్షన్ పంపిణీ చేశారు. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం జనవరి 19న విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేద్దాం. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పిలుపు. అసలు మంత్రి లేడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 మంత్రివర్లు, హోంశాఖ కూడా ఈరోజు ఎస్సీ సోదరులకి ఏదైతే రచించారో నేను చెప్పేది ఒకే ఒకటి. అంబేద్కర్ గారు చెప్పింది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి హక్కులు దిగజారిపోకూడదు. వారికి ఎన్ని కష్టాలు వచ్చినా వాటికి మనం నిలబడి ఒక మంచి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 19వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో, పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అంటే విజయవాడ నడిబొడ్డులో సుమారు 7.5 ఎకరాల్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 404 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయటం ఒక చరిత్ర. ఇదే చంద్రబాబు నాయుడు కూడా చేశాడు శంకుస్థాపన అమరావతిలో. కానీ ఒక్క ఇటుక బిళ్ళ కూడా అక్కడ పెట్టలేదు. తన 5 సంవత్సరాల పరిపాలనలో ఇదిగో మొదలు పెడతాను, అదిగో మొదలు పెడతాను మభ్య పెట్టాడు తప్ప కనీసం దానికి ఒక బొచ్చ సిమెంట్ కూడా వేసిన పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు. ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పెట్టి, విగ్రహమే కాదు అక్కడ ఒక మ్యూజియం, అంబేద్కర్ గారి మ్యూజియంతో పాటు కన్వెన్షన్ సెంటర్, అట్లానే అక్కడ ఆర్ట్ గ్యాలరీ ప్లస్ ఫుడ్ కోర్ట్స్ అన్ని కూడా, లైబ్రరీ కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క నిర్మాణం జరిగింది. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మనం అందరం కూడా కలిసి వెళ్ళాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ నవంబర్ 19వ తారీఖున షెడ్యూల్ ఇస్తారు. ఈరోజు ఈ కార్యక్రమం కోసం జనవరి 19న వెళ్ళడం కాదు, రేపు జనవరి 9 నుంచి 12వ తారీఖు వరకు కూడా ప్రతి సచివాలయంలో అంబేద్కర్ గారి ఫోటో పెట్టి అక్కడ ఆయనకి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇది ప్రిపరేషన్ అందరూ కూడా ప్రతి సచివాలయం పరిధిలో అక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ
వెన్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చంద్ర షాపింగ్ మాల్ లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, రెండవ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, మూడవ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్. శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. వాసవి సేవా సమితి నర్సరావుపేటలో స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్రంలో సేవా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులకు సేవారత్న పురస్కార ప్రదానోత్సవం జనవరి 7, 2024 సాయంత్రం 5 గంటలకు నర్సరావుపేటలోని పట్టాభిరామస్వామి దేవస్థానం నందు వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి సేవా సమితి 2024 కమిటీ మరియు నర్సరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2024 కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు హాజరయ్యారు. 2024 కార్యవర్గంలో ఎవరి పదవులు పెట్టుకోండి. పదవికి ఎన్నిక కాబడి సమస్త కార్యవర్గ నియమ నిబంధనలకు లోబడి నా విధులను సక్రమంగా నిర్వహించాలని సంస్థ నిర్వహించే ప్రతి సమావేశంలో తప్పనిసరిగా హాజరవుతుందని, సంస్థ నిర్వహించే అన్ని కార్యకలాపాల్లో పాల్గొని సంస్థ యొక్క గౌరవాన్ని కాపాడుతూ సంస్థ యొక్క పురోగతిని నా సాయశక్తుల కృషి చేయగలవాలని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తూ పదవిని స్వీకరిస్తున్నాను. వాసవి సేవా సమితి సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోవడం, అలానే వాసవి సేవా సమితి ప్రమాణ స్వీకార మహోత్సవం ఇప్పుడే పూర్తి చేసుకున్నాం. అట్లానే కొంతమందికి సిల్వర్ జూబ్లీ కమిటీ సేవారత్న పురస్కారాలు గతంలో పనిచేసిన అధ్యక్షులు, సెక్రటరీలు వాళ్ళందరికీ కూడా ఈరోజు అవార్డులు ప్రమాణ స్వీకారం అవార్డులు పురస్కారం కూడా ఇవ్వడం అనేది చాలా సంతోషకర విషయం. మరి పెద్దన్న గారు ఇంతసేపు మిమ్మల్ని కూర్చోబెట్టడమే ఒక విద్య, ఒక ఆర్ట్. 4:30 నుంచి ఇప్పుడు దాకా కూర్చోబెట్టడం అంటే అందులోనే అర్థమవుతుంది 25 సంవత్సరాలు ఈ సంస్థల్ని ఎలా నడిపారో. సంస్థల్ని ఒకరు చేసిన వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మారుస్తూ దాదాపు 17 సంస్థల్ని ఒక సంస్థ 1 సంవత్సరం నడపడమే కష్టంగా ఉంది. అలాంటిది 17 సంస్థలు 25 సంవత్సరాలు నడపాలంటే దీనికి నిజంగా ఓపుకుంటారు. ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోతుంటే నెక్స్ట్ కార్యక్రమం ఏంటని ఇప్పుడే చెప్తా ఉంటాం. నెక్స్ట్ డేట్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తా ఉంటాం. సో అంతా అంటే నిరంతరం ఇక దీని మీదనే దృష్టి పెట్టి ఆయన ఈ కార్యక్రమం వాళ్ళ వ్యాపారాలన్నీ వాళ్ళ తమ్ముడికి కొడుకులకి అప్పచెప్పేసి ఇక ఈ వాసవి సేవా సమితిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో ఇక ఈ సంస్థలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచనతోనే మనం ఈ యొక్క 24 గంటలు గడుపుతున్నాడని భావిస్తాం. అదేవిధంగా ఈరోజు అనేక మంచి కార్యక్రమాలు, నిజంగా విద్యా కమిటీ స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ, అట్లానే మనం మరి కొంతమందికి పుస్తకాల పంపిణీ కార్యక్రమం, ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఆయనకి అసలు ఈ సంస్థ పెట్టాలనే ఆలోచన కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక సంస్థకి ఆయన అధ్యక్షుడిగా చేయకపోవడం వల్ల అసలు నేనే సంస్థ పెట్టి నడపాలని ఒక ఆలోచనతో ఆయన ముందుకు వచ్చాను ఆ రోజు. నిజంగా అది ఒక పట్టుదల పెంచి ఖచ్చితంగా మనమే ఎందుకు చేయకూడదు ఈ సంస్థను స్థాపించి అని చెప్పి దానికి రోసయ్య గారి ఆశీస్సులతో ఆశీస్సులతో
ఆయన వాసవి సేవా సమితిని ప్రారంభించి నర్సరావుపేటలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో కొంత తన సంపాదనలో కొంత భాగం సమాజానికి అభివృద్ధి, ఇతరులకు సేవ చేయాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు ప్రారంభించడం, నేను కూడా మొట్టమొదటి నుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం. అలానే నేను కూడా చెప్పాను, పెద్దన గారు మీరు ఒక ఆర్యవయసుల్ని చేస్తేనే సరిపోదు, ఒక 25% అన్నా బయట వాళ్ళకి చేయాలి. అప్పుడే మీరు చేస్తున్న ఈ యొక్క ఏదైతే సేవా కార్యక్రమాలను సమాజంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పిన వెంటనే ఆయన కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ లేదా పుస్తకాల పంపిణీ కార్యక్రమం కానీ ఇప్పుడు ఇతర కులాల వారికి కూడా అందజేస్తూ మనం చేస్తున్న కార్యక్రమాన్ని ముందుకు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా దానికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ కూడా ఒకటే ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, మనం ఎన్ని రోజులు బతికామనేది కాదు, ఎలా బతికామన్నదే ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. అది మనం అది దాన్ని గుర్తుపెట్టుకొని మనం వెళ్ళాల్సిందే చివరికి. కాకపోతే మనం బతికినంతకాలం ఎంతో కొంతమందికైనా సహాయం చేస్తే మనం గుర్తుపెట్టుకొని మన పేరు కూడా మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన మంచి కార్యక్రమాల వల్ల మన పిల్లలు జీవించబడతారు పైనుంచి అని చెప్పి మనం కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది చూస్తుంటాం, మన పెద్దవాళ్ళు తప్పులు చేస్తే పిల్లలు కొంతమంది అనుభవిస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు మంచి పనులు చేస్తే పిల్లలు సంతోషంగా జీవిస్తుంటారు. సో దీన్ని మనం తప్పకుండా ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి అని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈరోజు నర్సరావుపేటని మనం జిల్లా హెడ్ క్వార్టర్స్ చేసుకున్నాం. ఖచ్చితంగా వ్యాపార వర్గాలను కూడా ఇవాళ హర్షిస్తూ ఉన్నారు. అట్లానే అనేక జిల్లా విభాగాలను కూడా ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఈరోజు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీస్ ప్రారంభించుకున్నాం. అట్లానే డిస్ట్రిక్ట్ డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ కూడా మేము ప్రారంభించుకున్నాం. ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీస్ వస్తూ ఉంది. అట్లానే తర్వాత నెక్స్ట్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు 2 కోట్లు శాంక్షన్ చేసి వాళ్ళు కూడా ఈరోజు బిల్డింగ్ ప్రారంభించుకుంటున్నాం. ఈ విధంగా ఈరోజు గుంటూరు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన కలెక్టర్ ఆఫీస్ ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. జిల్లా అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉండటం చాలా మేలు జరిగే కార్యక్రమం. పల్నాడు ప్రాంతాల నుంచి గుంటూరు వెళ్ళి పనులు చేయించుకోవడం ఎంత కష్టమో, కొంతమంది 1 రోజు 2 రోజులు అక్కడ ఉండాల్సి వస్తుంది, వేపరాశలకు గురవుతా ఉన్నారు. అలాంటిది లేకుండా ఈ రోజు ఇక్కడే మంచి కార్యక్రమాలు చేస్తూ జిల్లా ఆఫీసులన్నీ ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ గా దానికి కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది. 36 ఎకరాలు మనం సేకరించి అందులోనే ఈరోజు డిస్ట్రిక్ట్ ఆఫీసులన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. అట్లానే మరి ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు మనం జిల్లా ఏర్పడిన తర్వాత వాసవి సేవా సమితి ప్రమాణ స్వీకారోత్సవం, నర్సాపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రమాణ స్వీకారోత్సవం, సేవారత్న పురస్కార ప్రదానోత్సవం, ఇంత కార్యక్రమాన్ని ఈరోజు తీసుకురావడం అంటే ఇది సంవత్సరం పాటు ఈ కమిటీ కష్టపడ్డారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు గోపిరెడ్డి గారికి క్షణం తీరలేదు ఈ 15 రోజుల నుంచి. ఇది ఎన్నికల టైం, వేదికలుకి పక్కన పెట్టి మరి విలేజెస్ లో సమస్యలు లేదా టౌన్ లో ఉన్న సమస్యలకి టైం ఎక్కువ కేటాయిస్తున్నారు. అయినా మన సంస్థ మీద ఉన్న ప్రేమతో ఇది తప్పదయ్యా అని చెప్పి మనసులో అనుకొని మీ ఇష్టం పెట్టారా డేట్ అని చెప్పారు. అటు ఉదయం పెట్టాలన్నా నైట్ పెట్టాలన్నా వాళ్ళకి ఇబ్బంది లేని టైం ఏంటంటే మధ్యాహ్నం 3 తర్వాత అయితే నాకు ఇబ్బంది లేదని చెప్తే 4 గంటలకి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి 4:30 దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఉన్నందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నడుమధ్య గోపిరెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఒక్కొక్కరు ఒక్క విషయాన్ని నా దగ్గర ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయనకి మాకున్న స్నేహానికి నేను ఒకటే చెప్తా వాళ్ళందరికీ, డాక్టర్గా ఉండి మొదటిసారి ఎన్నికల్లో వచ్చినప్పుడు ఆయనకి రాజకీయాలు కొత్త. కానీ ఆ మొదటి 5 సంవత్సరాలు ఆయన నేర్చుకున్నాడు. రాజకీయాలే కాదు, మనుషుల మనస్తత్వాలు కూడా. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాలు ఆయన
నేర్పే స్థాయిలో ఉన్నాడని సభకు తెలియజేస్తున్నాం. రాజకీయాలు ఏముంది అనుకుంటాం, వాళ్ళు ప్రతి క్షణం భూతత్వమే చూస్తారు మనుషుల మీద. ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ఏదో విషయాన్ని తీసుకొస్తే నేను ఒకటే అంట, మొదటిసారి అయితే మీరు చెప్పింది వింటాను, రెండోసారి వినేవాడిని, ఇది మూడోసారి. ఆయనకంటూ ఈ రాష్ట్రంలో ఒక క్వార్టరీ వంటి తయారు చేస్తున్నాడని సభకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో పనిచేయటం ఒక ఎత్తు, మెప్పించడం ఒక ఎత్తు. నిరంతరం ఆయన తిరిగే తిరుగుడు వాస్తవంగా మనమైతే తిరగలేం. ఆ కోరిక మనుషులు నడిపిస్తుంది. రాత్రి 2 గంటలు కూడా పల్లెటూళ్ళలో మరి ఇంటింటి గడప కార్యక్రమాలు కానీ లేదా సేవా కార్యక్రమాలు కానీ ప్రతి చిన్నదాన్ని కూడా ఆయన ఉరుకులు పరుగులతో ఉండి నాకు తెలిసినంత వరకు ఈ జిల్లాలో ప్రతి క్షణం ఉరికెత్తుతూనే ఉన్నాడు. శాసనసభ్యులుగా ఉండి గోపిరెడ్డి గారు ఉరికెత్తుతూనే ఉన్నారు నడవడులా. అలాగా ఉరికెత్తడం వల్లే ఈ నియోజకవర్గాన్ని ప్రతి ఒక్క వ్యక్తి పేరున పిలిచే స్థాయిలో ఆయన ఉన్నాడని సభకు తెలియజేస్తూ మరలా ఆయన 30 సంవత్సరాల పాటు దేశీప్రమాణంగా ఎమ్మెల్యేగా కొనసాగుతాడని నా మనస్ఫూర్తిగా అమ్మవారి సాక్షిగా నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకంటే ఆయన చిన్న వయసులో శాసనసభ్యుడిగా వచ్చాడు. అదే కనుక 60 దాటిన తర్వాత శాసనసభ్యుడైతే 30 సంవత్సరాలు మనం చెప్పలేము. చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి పనిచేయడం ఒక ఎత్తు అయితే, శాసనసభ్యుడిగా కాకముందే డాక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఓపి 200-300 మంది నిల్చునేవాడు. ప్రతి మనిషి ఒక 15 నుంచి 18 సంవత్సరాలు నిక్కచ్చిగా ఆయన వ్యక్తిగత పరిచయాలు ఉండేవి. డబ్బులు ఉన్న వాళ్ళంతా ఇవాళ మీరు పనిచేస్తా ఉన్నా పరిచయాలు కూడా అవసరం. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం నందు స్పందన కార్యక్రమానికి విచ్చేయు అర్జీదారులకి నేడు 34వ వారం అన్నదాన కార్యక్రమానికి మన శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్పాన్సర్ అన్నం సాంబశివరావు గారు, శ్రీమతి విమలాదేవి గారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజు, సిఐ రవికిరణ్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమానికి ఆర్గనైజర్స్ ప్రవళిక సత్యం, మధు, లైటింగ్స్ మధు, చిన్ని టెలికాం కమ్యూనికేషన్స్ అధినేత చిన్ని శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో సుమారు 250 మంది అర్జీదారులకి ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నామని ప్రవళిక సత్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, తలారి నాని, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుడు చెప్పినట్లుగా పేదలను, వృద్ధులను, విధవరాండ్లను, అనాథలను, కుష్టివ్యాధిగ్రస్తులను వారిపై జాలి చూపి వారికి సహాయం చేయాలని దేవుడు చెప్పినట్లుగా నర్సరావుపేట టౌన్ బాప్టిస్ట్ చర్చ్ విశ్వాసులు గుప్పెళ్లు విప్పి ఇచ్చినటువంటి బియ్యంను టౌన్ బాప్టిస్ట్ చర్చ్ నందుగల పేదలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నందు చర్చ్ చైర్మన్ శ్రీ పంగులూరి విజయ్ కుమార్ మరియు సంఘ పెద్దలు తెలగలపూడి ఆనంద్, బెంచ్మన్ మరియు తలారి శ్యామ్, కందుకూరి పెద్ద ఆదియ, అమరారపు విజయ్, వంకాయలపాటి విల్సన్, బాలసుందరం, నూనె గురవయ్య, జంగాల నవబాబు తదితర సంఘ పెద్దలు పాల్గొన్నారు.
అది రైస్ బాబా పెట్టండి ముందుకు రండి ఏం కాదు రండి బాబాయ్ రావాలి తినిపో పంపిస్తా ఉంటాం అప్పుడు ప్రకాష్ నగర్ తిలక్ హై స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులకు ముగ్గుల పోటీ నిర్వహించగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ విద్యార్థులకు భోగిపళ్ళు పోసి మరియు టీచర్లు భోగి మంటలు వేసి విద్యార్థులతో పాటు కోలాటం వేసుకుంటూ పల్లెటూరి వాతావరణంలో విద్యార్థులకు సంక్రాంతి సంబరాలు కార్యక్రమం చేయడం జరిగిందని ప్రిన్సిపాల్ తెలిపారు.
రొంపిచెర్లలో మండల స్థాయి ఆర్ధమాంధ్ర పోటీలకు ఏర్పాట్లు సిద్ధం. ఎంపీడీఓ మ్యాథ్సు బాబు ఆర్ధమాంధ్ర మండల స్థాయి క్రీడా పోటీలకు రంగం సిద్ధం చేశామని ఎంపీడీఓ మ్యాచ్ బాబు తెలిపారు. సోమవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల స్థాయి క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ నెల 10 నుంచి 24వ తేదీ వరకు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతాయని తెలిపారు. గ్రామ స్థాయిలో 90 జట్లు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో పీఆర్డీ శివరామకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు సైదయ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనవరి 19న విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం చేద్దాం. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పిలుపు. రొంపిచెర్ల మండల స్థాయి ఆర్ధమాంధ్ర పోటీలకు ఏర్పాట్లు సిద్ధం. ఎంపీడీఓ మ్యాథ్సు బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.